అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రాన్నారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన నోవాటెల్కి వెళ్తారు. అక్కడ ముఖ్య నేతలతో లంచ్ మీట్లో పాల్గొన్నారు. ఆ తర్వాత చాలా విషయాలపై ఆయన నేతలతో చర్చించున్నారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక లైవ్లో అందించడానికి సిద్ధంగా. ఓటీవ్ లైవ్ దేవిక. అంటే బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇవాళ హైదరాబాద్కు రాన్నారు. బీజేపీ నేతలతో ఆయన సమావేశం కాన్నారు. పలు విషయాలపైన చర్చించినట్టు దిశానిర్దేశం చేయనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దేవిక లైవ్లో అందించడానికి సిద్ధంగా. దేవిక చెప్పండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ మరొకసారి తెలంగాణకు వస్తున్నారు. అయితే ఈసారి పూర్తిగా పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఒక పార్టీ చేసుకున్న రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. మధ్యాహ్నం 1:25 నుంచి అండ్ దాదాపు 4 గంటల పాటు ఆయన నగరంలో భాగ్యనగరంలో ఉంటారు. అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా అమిత్ షా దర్శించుకోనున్నారు. ఆ తర్వాత కొంగరకలాన్లో జరిగే పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. ముఖ్యంగా వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ లోక్సభ ఎన్నికల మీద దృష్టి పెట్టింది. మరొక 4-5 నెలలు అంటే ఒక 2 నెలల్లో షెడ్యూల్ 2-3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో ఎన్నికల ముంగిట పార్టీ సీరియస్గానే దృష్టి పెట్టింది. హ్యాట్రిక్ విజయం దిశగా కేంద్రంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలో దిశగా పావులు కలుపుతున్న బీజేపీ దక్షిణాదిపై పూర్తిగా ఫోకస్ చేసింది. అందులో తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలను అలాగే గణనీయమైన ఓట్ షేర్ను పార్టీ సొంతం చేసుకుంది. దీంతో ఈసారి కనీసం 8 నుంచి 10 ఎంపీ స్థానాలను ఎట్లాగైనా కైవసం చేసుకోవాలనే పార్టీ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా ఈరోజు పార్టీ ఒక ముఖ్య సమావేశాన్ని నిర్వహించింది. మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా అంటే మండలాధ్యక్షులు మొదలు సీనియర్ నాయకులందరూ వరకు కూడా అందరూ, అలాగే పార్టీ ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, జవదేకర్, తరుణ్ చిక్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ సమావేశంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా అంటే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో, కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ సమావేశం జరుగుతుంది. అయితే అమిత్ షా దీనికి సంబంధించి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. కేవలం ఎజెండా ఒకటి, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు వికసిత భారత్ యాత్రలు కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో ఎలాంటి సంక్షేమ పథకాలు అంటే దేశంలో ఎలాంటి పథకాలు అమలు చేస్తుంది, వాటికి సంబంధించి మరింత ఎక్కువ మందిని అంటే విశ్వకర్మ యోజన సహా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విశ్వకర్మ పథకంతో పాటు ఇప్పుడు అమలవుతున్న అన్ని పథకాలను ఎక్కువ మందికి తీసుకెళ్లాలా, వీలైనంత ఎక్కువ మందిని లబ్ధిదారులను చేరుస్తూ అందరూ ప్రతి ఒక్కరూ కూడా దేశంలో అందరూ కూడా ఇలా ఈ పథకాలన్నిటి అర్హులైన వారందరూ కూడా ఈ పథకాలను వినియోగించుకునేలా ఆత్మనిర్భర్ వైపు భారత్ అడుగు వేసేలా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే లక్ష్యం, అందరికీ చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ ఒక ప్రచార కార్యక్రమం అని చెప్పొచ్చు. జనవరి 26 వరకు కూడా వికసిత భారత్ యాత్రలను పార్టీ తలపెట్టింది, జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఎలా వెళ్తున్నాయి యాత్రలు, ఎట్లా నడుస్తుంది స్కీమ్ల దీనికి సంబంధించితో పాటు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో కనీసం అంటే 10 స్థానాలు అంటే పార్టీ వర్గాలు అయితే 10 స్థానాలని చెప్తున్నారు, కానీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని, ఎందుకంటే దక్షిణాదిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కిందటి ఎన్నికల్లో 4 లోక్సభ స్థానాలను, ఎంపీ స్థానాలను తెలంగాణ ఇచ్చింది పార్టీకి. ఈసారి కూడా తెలంగాణలోని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఇక మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 8 మంది అంటే ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే గెలుచుకున్న పార్టీ మొన్నటి ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. దీంతో ఎంపీలు కూడా ఇంకా ఎక్కువ మంది ఎంపీలను గెలుచుకుంటామనే ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. అందులో భాగంగా అందుకు సంబంధించిన వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. దానికి అమిత్ షా హాజరవుతున్నారు. శ్రీనివాస్.